ఇవి వనితలకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు. మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని అనివార్యం అని చెప్పడానికి కూడా వీల్లేదు. కానీ మరి వాళ్ళను ఇక రష్ని వాళ్ళ మరి అది ఏమంటుందని కట్టుదిట్టం చేయలేకపోయారు వాళ్ళు. ఆ తొందరలో వెళ్ళిపోవడానికి కారణమైంది ఒకటి. ఇవన్నీ మంచి కార్యక్రమం, ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి కార్యక్రమాలు ఈ బతుకమ్మ కుంటను అభివృద్ధి చేశారు, ఇక కూడా చేస్తున్నారు. దీనివల్ల ఎట్లాంటి సందేహాలు లేవు. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న అంశాలు, ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యే గారు రావడం అనేది ప్రోటోకాల్ అంశం అందరికీ తెలిసింది. అది అందరూ అట్లాంటప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, పోలీసు వ్యవస్థ కూడా అంతా ఇక్కడే ఉన్నారు, అందరూ సాఫీగానే సాగుతుంది. ఇక్కడ కేవలము పల్లా గోబ్యాక్ అనేటువంటి నినాదాలు రావడం వల్లనే ఇంత ఉద్రిక్త పరిస్థితులు వస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది ఒక అత్యుత్సాహంగానే దీన్ని అభివర్ణిస్తున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఉపాధి కోసం పెట్టుకున్నటువంటి టీ స్టాల్ కానీ, చిరుతిల్లో షాపు కానీ, వీటిని ఓపెనింగ్ కోసం చాలా నిన్నటి నుండి కూడా చాలా కష్టపడి వర్క్ చేసుకుంటున్నారు. సీతకు వస్తుంది, మంత్రి వస్తుంది, ఓపెనింగ్ చేస్తారు అని చెప్పి ఆశతో ఉన్నటువంటి ఈ యొక్క షాపు ఓనర్లకు నిరుత్సాహపరిచినట్టు అయిపోయింది. ఇక్కడ కార్యకర్తలను కట్టుదిట్టం చేయలేకనే ఇదంతా ఉద్రిక్తతకు నెలకొన్నదని చెప్పి మా యొక్క ఉద్దేశము. మరి మంత్రి సీతకు వచ్చినప్పుడు మన ఇది పార్టీ అతీతంగా కాకుండా ఒక స్థానికంగా చూసుకొని దాన్ని డెవలప్ మనకు ఏం కావాలనేది చూసుకోవాలి. కానీ ఈ రకంగా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు కట్టుదిట్టం చేయలేకనే ఈ యొక్క ప్రోగ్రాం అనేది చాలా నిరుత్సాహంగా ఉన్నారని చెప్పి మా యొక్క ఉద్దేశం అండి. ఓకే, ఇక్కడ ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఒక యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి. కొంతమంది మహిళలతో కూడా మనం మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మహిళలు కూడా ఉన్నారు. ఒకసారి మన మహిళలతో మనం మాట్లాడదాం. దీన్ని ఎట్లా చూస్తున్నారమ్మా? ఇక్కడ మంచి ఇప్పుడు ఎందుకంటే ఉపాధి కోసం లేదని చెప్పి అంటారు, ఉపాధి కల్పిస్తేనేమో ఇట్లా ఉంటుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? చాలా బాధాకరం. ఇక్కడ అసలు ఇట్లా జరిగినందుకు ఓపెన్ చేయడానికి వచ్చిండ్రు. ఇక్కడ వీళ్ళు కూడా పొద్దుటి సంధి ఉన్నారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సడన్ గా వాళ్ళు అలా వెళ్ళిపోయినారు, గొడవ వెళ్ళిపోయారు. అంతే. ఇక్కడ మీరేం చెప్తారమ్మా? ఇట్లాంటి ఇక్కడ అంటే అర్ధాంతరంగా మంత్రి పర్యటన ముగించుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అందరూ బాగుంటే సక్సెస్ఫుల్గా ఇంతమంది కష్టపడడానికి ఫలితం ఉండేది, కానీ మధ్యలోనే వెళ్ళిపోయారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ రాజకీయ నాయకుల్ని పిలవద్దు, మనమే ఓపెన్ చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి అయితే చెప్తున్నాం. అంటే రాజకీయ నాయకులు ఎక్కడున్నా గొడవలు జరుగుతాయని ఒక ఫీలింగ్ వచ్చినాం. ఎందుకంటే జనాలే వాళ్ళతో వచ్చే జనాలు ఎక్కువ. పాపం వీళ్ళు ఎంత డిసప్పాయింట్, పొద్దున్న నుంచి ఒక మంత్రి వస్తాడు చేస్తాడని ఒక దానిలో ఉంటారు కదా, రాకపోయే వరకు వీళ్ళకి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి కదా.